అనేక శరీర కార్యాలు మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొనలేము అని అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవి ఏంటని ఒక లిస్ట్ ఆయన ఇచ్చాడు మనకి. ఆ యొక్క లిస్టులో ఇంతవరకు కూడా మనం 6 లక్షణాల గురించి మనం ధ్యానం చేసే కృపను దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు 7వ శరీర కార్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ యొక్క శరీర కార్యములు మన యొక్క జీవితాల్లో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన యొక్క జీవితాల్లో మనం ముందుకు కొనసాగుతాం. ఇక 7వ శరీర కార్యం ఏంటంటే కలహములు. ఏంటండి? కలహములు. ఇంకా తెలుగులో మనం చెప్పాలంటే జగడములు. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు డిస్కార్డ్ అనే మాటను ఉపయోగించబడింది. కాబట్టి ఈ యొక్క జగడములు, కలహములు దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఉండకూడదు. ఇలాంటి లక్షణం మనలో ఉంటే శరీర కార్యాలు మన యొక్క జీవితాల్లో ఉన్నట్లు. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 19వ వచనం చదువుదామా? ఓకే, అన్న తమ్ములలో జగడములు పుట్టించువారు అంటే ఇంగ్లీష్లో బ్రదరన్ అని వాడబడింది, తెలుగులో అన్నదమ్ములను వాడి. కానీ మనం అందరము కూడా క్రీస్తులో సహోదర సహోదరులం. కాబట్టి మనలో జగడములు ఉండకూడదు, జగడములు పుట్టించు వారికి మనం అవకాశం ఇవ్వకూడదని, అది దేవునికి అసహ్యమైనదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 16వ వచనాన్ని మనం చదువుదాం. సామెతలు 6:16. యెహోవాకు అసహ్యమైనవి ఎన్నున్నాయి? 6 కలవు, 7 ఆయనకి హేయాలు. అంటే ఇవి దేవునికి అసహ్యమైనవి, ఇవి దేవునికి హేయములు, ఇవి దేవునికి బిడ్డలుగా మనకి జీవితాల్లో ఉండకూడదు అని అక్కడ లిస్ట్ రాసుకుంటూ దాంట్లో ఆఖరిగా ఏముంది? జగడములు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈరోజు ఇక కలహాల గురించి, జగడాల గురించి కొన్ని బైబిల్ సందర్భంగా కొన్ని సందర్భాలు మనం చూసి మన యొక్క జీవితాల్లో జగడాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని కలహాలు వస్తాయి, మన కుటుంబ జీవితాల్లో కొన్ని కలహాలు వస్తాయి, మన యొక్క సంఘ జీవితంలో కూడా కొన్ని కలహాలు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ఓకే, దుష్టుడునై ఉన్నాడు, మూర్ఖ స్వభావం కలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు ఏంటండి? జగడములు పుట్టించును. దేవుని యొక్క బిడ్డలుగా జగడములు పుట్టించు వారిగా, కలహములు రేపే వారిగా మనకి జీవితాలు మనం ఉండకూడదు. ఇక లోకములో దేవుని నమ్ముకున్న మనకి ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఒక్కొక్కసారి కొన్ని కలహాలకు సంబంధించిన పరిస్థితులు దారితీస్తున్నప్పుడు ఆ యొక్క కలహాలతో మనం కొనసాగకుండా, జగడాలతో మనం కొనసాగకుండా దేవుని యొక్క సమాధానాన్ని మన యొక్క జీవితాలు ఉంచుకొని ఒకరినొకరు మనం క్షమించుకొని ఒకరి జీవితంలో ఒకరు మనం ప్రోత్సహించుకొని దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో మనము ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి కలహానికి కారణం, అసలు జగడానికి కారణం ఎందుకు? ఇద్దరు వ్యక్తుల మధ్యన, రెండు కుటుంబాల మధ్యన ఎందుకు జగడం వస్తుంది, ఎందుకు కలహం వస్తుంది? దానికి కారణాన్ని మనం చూసినప్పుడు మొదటి కారణం ఏంటంటే, నేను సరి, అవతల వ్యక్తి సరి కాదు. ఎప్పుడైతే నేను సరి, ఇంకొక వ్యక్తి సరికాదు అని ఆ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మా ఇద్దరి మధ్యలో, ఆ కుటుంబాల మధ్యలో ఏం కలుగుతుంది? జగడము కలుగుతుంది, కలహము కలుగుతుంది. కాబట్టి రెండోదిగా మనం చూసినప్పుడు నేను సరి అంటే ఏంటి? నేను తప్పు చేయలేదు.
ఇతరులు సరికాదంటే దాని అర్థం ఏంటి? ఇతరులు తప్పు చేశారు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకు తెలియచేస్తుంది ఏంట, ఇతరులకు నువ్వు తీర్పు తీర్చొద్దు. ఇతరులు నీ పట్ల తప్పు చేసినా కానీ మనం ఏం చేయాలి? నేనే తప్పు చేశాను, నాదే తప్పు. ఇతరులది తప్పే, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క జగడములు కలహములు మనకు జీవితంలో లేకుండా ఉండాలంటే ఇలాంటి లక్షణాన్ని మనకు జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను సరి, మిగతా వాళ్ళు సరి కాదు అనే భావం మనలో ఉండకూడదు. లోకములో ఉన్న లక్షణం ఏంటంటే అది, నేను చేసేదే సరి, నేను మాట్లాడేదే సరి, నా ప్రవర్తనే సరి. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఉండవలసిన మనస్సు ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏంటి? లోకమంతా తప్పు చేసింది, ఆయన తప్పు లేని నిర్దోషి, నిందారహితుడు, నిందలేని వ్యక్తి. ఆ యొక్క నిందలేని వ్యక్తి ఏం చేశాడు? తప్పు చేసిన వాళ్ళ యొక్క తప్పు ఎవరిపైన వేసుకున్నాడు? తన పైన వేసుకున్నాడు. ఇదండి క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే. ఇది మనం చేసే పని ఏంటంటే మనం చేసే తప్పుని ఇతరుల పైన ఏం చేస్తాం? రుద్దుతాం. అది లోకములో ఉన్న తతంగం, లోకంలో జరుగుతున్న ప్రక్రియ. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనకి సంఘాల్లో ఒకవేళ కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాటు చేస్తున్న యొక్క వ్యక్తులను కామెంట్ చేయకుండా, ఆ యొక్క పొరపాటు చేసిన యొక్క వ్యక్తుల గురించి మాట్లాడకుండా, పొరపాటు జరిగింది, ఇట్స్ ఓకే, నేను క్రీస్తు యేసు శిష్యుడను, క్రీస్తు యేసు యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తిని, కాబట్టి నేనేం చేయాలో తెలుసా? వారు చేసిన తప్పును వారిపైన మోపకుండా ఆ తప్పును నా పైన నేను వేసుకొని వారితో నేనేం చేస్తాను? సమాధాన పడతాను నేను అని. ఎప్పుడు అలాంటి యాటిట్యూడ్ మనకి జీవితాల్లో కలిగి ఉంటామో అప్పుడు కలహము అనే దానికి అవకాశము ఉండదు, జగటము అనే దానికి అవకాశము ఉండదు. ముఖ్యముగా దేవుని యొక్క బిడ్డలుగా, ముఖ్యంగా దేవుని యొక్క సంఘములో ఇది అస్సలు ఉండకూడదని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 13 వచనం వరకు చాలా చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. సహోదరులారా, మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏకతాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలననియు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దేవుని యొక్క పేరట మిమ్మలను ఏం చేస్తున్నాను? బ్రతిమాలుచున్నాను. ఓ కొరింథీ సంఘమా, మీరందరూ కూడా ఏక మనసుతో ఉండాలి, మీరందరూ కూడా ఏక తాత్పర్యంతో ఉండాలి, మీరందరూ కూడా ఒకే ఉద్దేశంతో ఉండాలి. మీలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. భిన్నాభిప్రాయాలను కలిగించేవాడు అపవాది, ఏకాభిప్రాయాన్ని కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవునికి మీరు లోబడండి. ఇక అపవాది కుతంత్రాలకు మీరు లోబడద్దు అని దేవుని యొక్క సేవకుడైన మిమ్మలను నేనేం చేస్తున్నాను? బ్రతిమాలు కొనుచును అని చెప్పి కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ, తర్వాత చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి. ఓకే, నాకు తెలిసింది ఏంటి? ఓ కొరింథీ సంఘమా, మీలో కలహాలు ఉన్నాయని నా దగ్గరకు వచ్చింది. కాబట్టి మీలో కలహాలు ఉన్న సంగతి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఏదో ఒక విషయాన్ని గురించి మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మీలో మనస్పర్ధలు ఉన్నాయి, మీరు ఏకభావంతో లేరు, మీరు ఏకతాత్పర్యంతో లేరు, మీలో విభేదాలు వస్తున్నాయి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ నెక్స్ట్ వచ్చి చదవండి. మీలో ఒకడు,
నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కెఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నాకు తాత్పర్యం. ఏంటి? కలహముకి కారణం ఏంటో తెలుసా? కలహం యొక్క అవుట్కమ్ ఏంటో తెలుసా అండి? ఇద్దరు వ్యక్తుల మధ్య కలహం ఉన్నప్పుడు, రెండు కుటుంబాల మధ్య కలహం ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్య కలహం ఉన్నప్పుడు వారు కలిసి ఉండలేరు. కలిసి ఉండటం దేవునికి లక్షణం. ఐక్యత అనేది దేవునికి లక్షణం. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఐక్యత ఎక్కడ ఉండదో అక్కడ ఎవరుంటారు? సాతానుడు ఉంటాడు. సాతానిక సంబంధంలో ఐక్యత ఉండదు, దైవ సంబంధంలో ఐక్యత ఉంటుంది. అందుకనే దేవునిక బిడ్డలుగా, సహోదరులుగా, యేసుప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా సహోదరులుగా దేవుడు మనం చేశాడు. ఇక లోకంలోని అన్ని సంబంధాల కంటే ఉత్తమమైన సంబంధం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా కలిగిన ఈ సంబంధం. ఈ లోకంలో అనేక మందికి రక్త సంబంధికులు అంటే చాలా స్పెషల్ ఫోకస్ మనకుంటుంది. మా రక్త సంబంధం అండి, మా ఇంటివాడు, మా ఇంటి పేరు. కానీ ఇక లోకంలోని అన్ని సంబంధాల కంటే గొప్ప సంబంధం క్రీస్తు రక్తము ద్వారా కలిగిన ఈ సంబంధముగా సహోదరులుగా దేవుడు మనల్ని చేసిన తర్వాత ఆయన చెబుతున్నాడు, మీలో ఏముండాలి? కలహాలు ఉండకూడదు, మీలో డివిజన్స్ ఉండకూడదు. ఈ కొరింథీ సంఘం ఏం చెప్తుందో తెలుసా? మాలో కొంతమంది మేము ఎవరిని ఇష్టపడుతున్నాం? పౌలుని ఇష్టపడుతున్నాం. ఇంకొంతమంది ఎవరిని? అపోల్లో. ఇంకొంతమంది కేఫా అంటే ఎవరు? పేతురు. ఇంకొంతమంది క్రీస్తు. తర్వాత చదవండి. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీకోసం సిలువ వేయబడ్డాడా? ఏంటండి? చదవండి ఇంకొకసారి. పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా? చదవండి. నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మ చదువమ్మా. క్రీస్తునకును. ఓకే, ఇక్కడ సంగతిలో మనం చూచినప్పుడు చాలండి థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం చూచినప్పుడు దీంట్లో ఈ కొరింథీ సంఘములో ఏముంది? కలహాలు ఉన్నాయి. ఈ కలహాలు ఎందువల్ల వచ్చినాయి? ఒక విషయంలో ఏకభావం వాళ్ళు ప్రదర్శించాల. ఆ యొక్క కొరింథీ సంఘం 4 భాగాలు అయిపోయింది. ఒక భాగం ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పౌలు గురించి మాట్లాడుతున్నారు. ఇంకో భాగం ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అపోలో గురించి. ఇద్దరూ అద్భుతమైన దైవ సేవకులు. ఇంకొక సంఘాన్ని కట్టిన దేవుని యొక్క అద్భుతమైన నూతన నిబంధన సంఘాన్ని పేతురుని యొక్క పునాది పైన దేవుడు ఏం చేశాడు? కట్టాడు. మొదటి సంఘాన్ని స్థాపించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో పేతురు. కాబట్టి కొంతమంది ఎవరికి చేస్తున్నారు? పేతురు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? దానికి చక్కగా చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు విభజించబడ్డా? పౌలు చేసినా ఎవరి కోసం చేస్తున్నాడు? క్రీస్తు కోసం. అపోల్లో చేసిన ఎవరి కోసం చేస్తున్నాడు? క్రీస్తు కోసం. కేఫా చేసింది ఎవరి కోసం చేస్తున్నాడు? కాబట్టి ఒకే ఒక వ్యక్తి కోసం మీరు చేస్తున్నప్పుడు ఎందుకు మీలో విభేదాలు? ఎందుకు మీలో కలహాలు? నా పేరు కోసం కాదు నేను చేసేది, నీ పేరు కోసం కాదు చేసేది. మనమందరము కూడా ఎవరి పేరు కోసం చేసేది? జీవము కలిగిన ఇక లోకములో యేసు నామము పేరిట మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. యేసు నామం వల్లనే రక్షించబడ్డాం. యేసయ్యనే మహింపరచాలి, యేసయ్యనే ఘనపరచాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి జీవితాల్లో ఒక్కొక్కసారి కలహాలు రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, ఒక దాంట్లో సమ్మతించకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఏంటంటే మీలో కలహములు ఉండకూడదు.
కలహములు మనలో ఉంటే మనకు ఇక లోకములో ఉన్న వారికి తేడా లేనట్లు. కలహాలు ఇంకా మనలో ఉన్నట్లయితే మారు మనసు మనకి జీవితాల్లో లేనట్లు. నువ్వు బాప్తిసం పొందావు, ఎన్నో సంవత్సరాలు నీ గుడికి కూడా వస్తున్నావు, కానీ కలహాలు నీకు జీవితంలో ఉన్నట్లయితే శరీర కార్యం మనకి జీవితాల్లో ఉంటుంది. ఇదంతా కూడా సులువుగా చిక్కుల పెట్టు పాపం. చాలామంది దృష్టిలో ఇది పెద్ద పాపం కాకపోవచ్చు, అది నీ యొక్క స్టాండర్డ్ ప్రకారం. కానీ బైబిల్ స్టాండర్డ్ ప్రకారం ఏంటో తెలుసా? కలహాలు అనేది మన యొక్క జీవితాల్లో ఉంటే ఇంతకుముందు చూసిన అపవిత్రత, జారత్వం, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, వీటికి సరసాన ఏంటి? కలహం. వీటిలో ఏది ఒక్కటి, ఈ లిస్టులో ఏ ఒక్కటి మనకి జీవితాల్లో ఉన్నా దేవుని యొక్క రాజ్యానికి మనం స్వతంత్రులము కాదు. సీరియస్గా ఆలోచించేద్దాం. బతికితే 70 సంవత్సరాలు బతుకుతావు, బతికితే 80 సంవత్సరాలు బతుకుతావు. ఆ బతుకుతామన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ కలహాలతో, ఇక ద్వేషంతో, ఇలాంటి శరీర కార్యాలతో బతికి ఏం సాధిస్తావు చెప్పు? ఏం సాధించగలవు? ఏదైనా సాధిస్తానంటే నరకాన్ని మాత్రమే నువ్వు సాధించగలవు, అంతే. అంతే కదా. దేవునికి రాజ్యంలో లేకపోతే ఇంకెక్కడ ఉంటావు? నరకం. కాబట్టి సీరియస్గా ఆలోచించేద్దాం, మనకి జీవితాలను పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే గుడికి వచ్చి వినేసి వెళ్ళిపోయే జీవితం కాదు. ఆ క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులోని యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క వాక్యములోని దానిని గ్రహించి మనకి జీవితాల్లో పాటించే ఒక ఉత్తమమైన జీవితం. కాబట్టి ఇక కలహాల యొక్క నష్టం ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ కలహాలను నివారించాలంటే ఏం చేయాలి? కలహాలు వస్తాయి. అలాంటి వచ్చిన కలహ పరిస్థితులను ఎలాగ మనం నివారించాలి? అది బైబిల్లోనే. అది నీ జ్ఞానం కాదు, ఇతరుల జ్ఞానం కాదు. ఇతరుల ఆలోచన చొప్పున, నీ ఆలోచన చొప్పున నడిచేదానికి కాదు. నువ్వు దేవుని నమ్ముకున్నదే. నువ్వు దేవుని నమ్ముకున్నది ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనతో నడిచేదానికి. దేవుని యొక్క వాక్యమే మనకు రూల్ బుక్, దేవుని యొక్క వాక్యమే మన గైడ్ బుక్, దేవుని యొక్క వాక్యమే మన స్టాండర్డ్. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యముల యొక్క జ్ఞానము దైవ జ్ఞానం. దేవుని యొక్క వాక్యానికంటే మించిన జ్ఞానం ఇక లోకములో లేదండి. అందుకని దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన రకంగా మనకు జీవితాల్లో మనం కొనసాగాలి. కాబట్టి బైబిల్ బోధిస్తున్న నివారణ సూత్రాలు ఏంటి? కలహాలు వచ్చినప్పుడు ఎలాగ వాటిని మనం నివారించాలి, వాటిని ఎలాగ మనము జయించాలి? సామెతలు 17:9 చదవండి ఎవరైనా. సామెతలు 17:9. సామెతలు 17:9. Proverbs chapter 17 verse 9. ప్రేమను వృద్ధి చేయగొరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగచేయును. ఏదో ఒకటి జరిగింది, దాంతో అక్కడ వదిలేయాలి అంతే. దాన్ని మాటికి దాన్ని తవ్వుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా అండి? కలహము యొక్క పవర్ పెరుగుద్ది. కాబట్టి మనకు జీవితాల్లో ప్రేమను వృద్ధి చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కలహాన్ని వృద్ధి చేసేవారిగా మనం ఉండకూడదు. లోకంలోని వారు దేవుని ఎరుగని వారు, దేవుని యొక్క ప్రేమను ఎరుగని వారు కలహాలను ఏం చేస్తారు? వృద్ధి చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క అద్భుతమైన కృపలో రక్షించబడి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న మనము దేవుని యొక్క ప్రేమను ఏం చేయాలి? వృద్ధి చేసేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రేమ వృద్ధి చేసేవారిగా మనం ఉండాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటి? చదవండి, ఏముంది అక్కడ? మనం చదివిన దాంట్లోనే 17:9. ప్రేమ వృద్ధి చేయగోరువాడు ఏంటండి? తప్పిదములు దాచును. ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు,
హీ డిడ్ బ్లండర్. అది నీకు ఇష్టం లేదు. లోకస్తులు ఏం చేస్తారు? కలహంతోనే కొనసాగుతారు. ఇంక చచ్చిపోయే వరకు కూడా ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉండరు. ఆ వ్యక్తి ముఖం చూసేదానికి కూడా ఇష్టపడరు. ఆ వ్యక్తితో స్నేహం కలిగేదానికి ఇష్టపడరు. అది లోకస్తులు చేసేది. కానీ దేవునికి బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రేమను వృద్ధి చేయవారు ఏం చేయాలి? తప్పిదములను ఏం చేయాలి? దాచిపెట్టాలి. దాచిపెట్టేది ఏంటండి? అసలే విలువైన వాటిని దాచిపెడతాం. ఇక లోకంలోని వాళ్ళు ఇతరుల యొక్క తప్పులను ఏం చేస్తారు? ఎత్తి చూపిస్తారు. కానీ దేవుని నమ్ముకున్న మనం ఎంత భయంకరమైన తప్పిదాలు చేసినప్పటికీ ఏం చేయాలి? వాటిని మనం ఏం చేయాలి? దాచిపెట్టినప్పుడు మన మధ్యలో ఏముంటుంది? కలహము ఉండదు. ఈ కలహం అనే శరీర కార్యం మనలో ఉండేదానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రేమ వృద్ధి చేయాలని చెప్పి ఇతరులు నీ పట్ల చేసిన ఇక తప్పిదాలను నువ్వేం చేస్తున్నావు? దాస్తున్నావు. కాబట్టి ఎవరైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి చేసిన తప్పులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. అది తప్పులను దాయటం అంటే. అది బైబిల్ పద్ధతి. నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవైతే బైబిల్ నువ్వు పాటిస్తావు. రెండో దాన్ని మనం చూద్దాం. బైబిల్ బోధిస్తున్న నివారణ సూత్రం రెండోది సామెతలు 10:12 చదవండి ఎవరైనా. సామెతలు 10:12. పగ ఏంటండి? కలహానికి మూల కారణం ఏంటి? పగ. పగ కలహమును రేపును, తర్వాత ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఇక శరీర కార్యం అనేక ఇది మనకి జీవితంలో లేకుండా ఉండాలంటే, కలహము లేకపోతే జగడాలు మనకి జీవితాల్లో లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ మనం కలిగి మనం ఉండాలని ఇక్కడ కూడా మనకు తెలియదు. పగతో మనం ఉండకూడదు. పంతాలు, ప్రతీకారాలు, పట్టింపులతో ఉండేవాళ్ళు దేవుని యొక్క శిష్యులు కాదు. మూడో సంగతి మనం చూద్దాం. సామెతలు 15:18. సామెతలు 15:18. కోపోద్రేకియగువాడు ఏంటండి? కలహాన్ని రేపే వాళ్ళు ఎవరు? కోపోద్రేకి అంటే కోపంతో కూడిన ఉద్రేకముతో ఉండే వ్యక్తిత్వాలు ఏం చేస్తాయి? కలహాన్ని రేపుతాయి. అందుకనే దేవునికి వాక్యం చెబుతుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపోద్రేకంతో ఆ కోపాన్ని మనసులోనే ఉంచుకొని, ఆ కోపాన్ని హృదయంలోనే దాచుకొని ఆ యొక్క వ్యక్తితో మనం ఉన్నప్పుడు నీ కోపము, ఉద్రేకం ఉన్నంత వరకు కూడా ఆ వ్యక్తితో నీకు కలహముతో నువ్వు ఉన్నట్ల. అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, కోపోద్రేకి అయిన వాడు ఏం చేస్తాడు? కలహమును రేపును. అలాగైతే మనం ఎలాగుండాలి? చదవండి నెక్స్ట్. దీర్ఘశాంతుడు ఏంటండి? వివాదమును అణిచివేయును. వివాదాన్ని రేపేవాడు కోపోద్రేకి. వివాదాన్ని అణిచివేసేవాడు ఎవరండి? దీర్ఘశాంతుడు. యేసయ్య వివాదాన్ని ఏం చేశాడు? ఆయన మాన్పాడు. దీర్ఘశాంతం. క్రీస్తును పోలిన వారిగా మనం ఇక లోకంలో మనం ఉండాలి. క్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలి. గురువుకు లక్షణాలను శిష్యులుగా మన జీవితాలు మనం కలిగి ఉండాలి. సామెతలు 28:25. సామెతలు 28:25. పేరాశ గలవాడు ఏంటండి? ఇవన్నీ మీ బైబిల్లో ఉన్న మాటలే కదా. పేరాశ గలవాడు కలహమును రేపును. పేరాశ అంటే ఏంటి? ధనాశ అంటే ఏంటి? ధనం బాగా కావాలని, అంతే కదా. పేరాశ అంటే నా పేరు పదే పదే ఇతరులు వాళ్ళ నోట్లోంచి రావాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పేరు మన నోటి నుంచి రావాలి. అలాంటి దైవాశను మనం కలిగి ఉండాలి తప్ప మన పేరు కాదు ముఖ్యం.
ఆ పేరును సంపాదించుకునే దానికి మనం చేసే ప్రయత్నాల పట్ల ఆశ కలిగి మనం ఉండకూడదు. కాబట్టి పేరాశ కలిగిన వాడు ఏం చేస్తాడు? కలహమును ఏంటండి కలుగుతుంది. దానికి కారణం, కలహానికి కారణం ఏంటంటే పేరాశ. ఇతర వ్యక్తి కంటే నేను పొగిడించుకోవాలి, ఇతరుల కంటే నన్ను గొప్ప స్థానంలో చూడాలి. ఇతరులు కాదు నిన్ను చూసేది, దేవుడు నిన్ను నన్ను గొప్ప స్థానంలో చూడాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు నమ్మకంతో చేసావయ్యా, సహనముతో చేసావు నాయన, దీర్ఘశాంతంతో నువ్వు చేసావు, ప్రేమతో చేసావు అని దేవుని చేత శబాష్ అనిపించుకునే ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి తప్ప ప్రజలతో కాదు మనం మెప్పికోరేది, ప్రజలతో కాదు చెప్పించుకుంటాం. పేరాశ కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి జీవితాలు ఏమవుద్ది? అది కలహంనకు అది దారితీస్తుంది. సరే, ఇప్పుడు బైబిల్లో కొన్ని కలహాలు కలిగినాయి. ఆ కలహాలు కలిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారని అనేకమైన సంఘటనలు ఉన్నాయి. కానీ 3 సంఘటనలు మీకు చెప్పినాను ఈరోజు. ఇక కలహాన్ని గురించిన ఇక టాపిక్ నేను ముగించబోతున్నాను. మొట్టమొదటి టాపిక్ ఆదికాండం 13వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు ఏం పుట్టిందండి? వాళ్ళ మధ్యలో కలహము పుట్టెను. మనము బంధువులం కనుక నాకు నీకును కలహము ఉండకూడదు. అబ్రహాం చెప్తున్నాడు, విశ్వాసులకు తండ్రి. ఏం చేస్తున్నాడు? అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు, తర్వాత లోతు పశువుల కాపర్లకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాము చెబుతున్న మాట ఏంటో తెలుసా? కొట్టి పరైనరా అని అనలాన్ని. లోతు వాడు నా జతలో వచ్చాడు, వాడికి ఇంత తలబిరుసా అని లోతు కాపర్లను కూడా ఒక్క తప్పుడు మాట కూడా అనలా. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? లోతు దగ్గరకు వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, నువ్వు నాకు బంధువు, నీకు నాకు, నీ కాపర్లకు మన కాపర్లకు మధ్యలో ఏముండాలి? కలహం ఉండకూడదయా అని తానే ఇనిషియేటివ్ తీసుకొని ఏం చేశాడు? ఆ కలహాన్ని ఏం చేశాడు? మాన్పాడు. మనమందరము కూడా క్రీస్తు రక్తము ద్వారా దేవుడు ఒక అద్భుతమైన బంధుత్వాన్ని మనకిచ్చాడు. బంధుత్వం సహోదర సహోదరు, వీఆర్ బ్రదరన్ ఇన్ క్రైస్ట్. మనందరూ కూడా బంధువులు. బంధువుల మధ్యలో అబ్రహాం చెప్తున్నాడు, నువ్వు నాకు బంధువు లోతు, నీకు నాకు మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఆత్మీయంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క బంధువులమైన మనలో కలహము ఉండకూడదు. కాబట్టి కలహం వచ్చినప్పుడు అబ్రహాము అన్ని విధాలుగా పై చేయిలో ఉన్నాడు. అబ్రహాము ఏమి చెప్తే లోతు నోరు మూసుకొని చేయాలి. ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము జతలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని లోతుకు కూడా తెలుసు. కానీ తాను అంతగా సహాయపడినప్పటికీ కూడా ఆ లోతు యొక్క సంపదకు కారణమైన అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో లోతును గురించి తక్కువగా మాట్లాడాల. పైగా ఏం చేశాడంటే తానే ముందుకు వచ్చాడు. యాక్చువల్గా లోతు ముందుకు రావాలి. ఏమని రావాలి? అయ్యా మమ్మల్ని క్షమించు, వాళ్ళు ఏదో గొడవ పడ్డారు కాబట్టి ఇదంతా కూడా నీ ద్వారా దేవుడు నాకు దయచేశాడు, నీతో ఉన్నందుకే నాకు ఇదంతా కలిగింది,
కాబట్టి నన్ను నా యొక్క కాపర్లు నువ్వేం చేయాలి, క్షమించు అని మనం ఒక్కొక్కసారి ఎదురు చూస్తూ ఉంటాం అలాగా. కానీ అబ్రహాం ఏం చేశాడు? తాను తప్పు చేయకపోయినా, తాను ఉన్నత స్థానంలో ఉన్నా కానీ ఏం చేశాడు? దిగాడే. కారణం ఏంటంటే కలహానికి కాలు దువ్వే స్వభావము అబ్రహాములో లేదు. అందుకని విశ్వాసుల తండ్రిగా చరిత్రలో లెక్కించబడ్డాడు. కాబట్టి మనకి జీవితాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే కలహానికి కాలు దువ్వేవారిగా మనం ఉండకూడదు. ఒకవేళ కలహం కలిగినప్పుడు ఆ కలహాన్ని మనం ఏం చేయాలి? అబ్రహాము ఎలాగైతే సెట్ రైట్ చేశాడో దానికి మనం ప్రయత్నించాలి. అది మొదటి అంశం. రెండోది మనం చూసినప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం 20-22 వచనాల్లో ఇంకోటి మనం చూస్తున్నాం. ఆదికాండం 26. ఏంటండి అక్కడ ఏం జరిగింది? ఇక్కడ మళ్ళీ ఇక్కడ జగడం ఆడుతున్నారు. ఇక్కడ ఎవరు జగడం ఆడేది ఈసారి? ఇస్సాకు కాపర్లు. దయచేసి నా వైపు చూడండి. ఇస్సాకు కాపర్లు, తర్వాత గెరారు కాపర్లకు ఏమొచ్చింది? జగడం వచ్చింది. వాళ్ళకు బావి తవ్వారు, మంచినీళ్ళు వచ్చినాయి. వెంటనే ఆ గెరారు కాపర్లు వచ్చి ఏం చేశారు? ఈ బావి మాది, ఈ నీళ్ళు మాయి. వాళ్ళతో జగడమాడా? తవ్వింది నేను రా, కావాల్సి మీరు తవ్వుకోండి అని అనలా. ఆ బావిని అక్కడ వదిలిపెట్టేశాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకో బావిని తవ్వుతాకి వెళ్ళాడు. ఎవరు? ఇస్సాకు. తర్వాత చదవండి. దానికి ముందు అమ్మ, దాని ముందు వచ్చినాం. వారు మరొక బావిని తవ్వారు. దానికోసం కూడా ఏం చేశారు? మొదటిసారి తవ్వి జగడం అయింది. రెండోసారి తవ్వాడు, ఏమైంది? మళ్ళా జగడం అయింది. ఇప్పుడు చదవండి. మూడోసారి మళ్ళా బావి తవ్వాడు. చదవండి. మరి ఒక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడ లేదు కనుక అతడు ఓకే. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటో తెలుసా అండి? జగడం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. జగడము లేని చోట అభివృద్ధి ఉంటుంది. నీ శారీరక అభివృద్ధి కావచ్చు, నీ ఆత్మీయ అభివృద్ధి కావచ్చు. కాబట్టి మనకి జీవితాల్లో అందుకని కలహానికి దూరంగా మనం ఉండాలి. జగడము మనం ఆడకూడదు. ఆ కలహాన్ని మనతో కూడా ఉంచుకోకూడదు. కాబట్టి కలహాలకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆ కలహం ఆడకుండా ఇస్సాకు చేసిన యొక్క పని ఏంటంటే మూడో బావి కూడా తవ్వాడు. మొదటి బావి తవ్వినప్పుడు జగడం, రెండో బావి తవ్వినప్పుడు జగడం, మూడో బావి తవ్వినప్పుడు జగడము మానిపోయింది. వెంటనే నోరు తెరిచి చెబుతున్నాడు, ఇక్కడ జగడము లేదు కాబట్టి ఈ దేశంలో నేనేం చేస్తాను? అభివృద్ధి పొందుతాను. అది రెండవ ఇన్సిడెంట్. కాబట్టి నీకు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే కలహము మన జీవితాల్లో ఉండకూడదు. మన కుటుంబాల్లో కలహం ఉన్నట్లయితే దేవుని యొక్క అభివృద్ధిని మనకి జీవితాల్లో మనం సాధించలేం. కాబట్టి కలహం వలన ఎవరికి నష్టం? మనకు నష్టం. శారీరకంగా నష్టం, ఆత్మీయంగా కూడా నష్టం. శారీరకంగా నష్టం ఏంటి? శారీరకంగా నువ్వు అభివృద్ధి చెందలేవు. ఆత్మీయ నష్టం ఘోరమైంది. ఏంటది? దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకో. కాబట్టి కలహం తెచ్చే తంట ఈ లోకంలో కూడా నీకు నాశనమే, పరలోకంలో కూడా స్థానం లేకుండా నరకంలో మనం ఏం చేస్తాం? నాశనం అవుతాం. కాబట్టి ఎందుకండి కలహాలు మనకి? మూడవ ఇన్సిడెంట్ మనం చూసి ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది?
కఠినముగా ఏం చేశారు? కలహించిరి. కఠినంగా మాట్లాడతాం కదా, ఏం చేశారు? కఠినముగా కలహించిరి. ఇక్కడ గిద్యోను చేసిన పని ఏంటో తెలుసా? గిద్యోను 300 మందిని ఏర్పరచుకొని ఆ మిద్యానీయుల పైన దండెత్తాడు, మిద్యానీయులను ఓడించాడు. తర్వాత మిద్యానీయులకు అధిపతులు 2 ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ సంగతి ఎఫ్రాయిమీయులకు తెలిసింది. అప్పుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత ఇంక 2 అధిపతులు మాత్రం ఉన్నారు. ఆ యొక్క అధిపతులను ఇంకా చంపాలి. ఆ టైంలో ఎవరు వచ్చారు? ఎఫ్రాయిమీయులు వచ్చాడు. కానీ గిద్యోను ఎంత మంచి గుణం కలిగిన వాడో తెలుసా అండి? ఆ సైన్యాన్ని అంతటిని చంపటం ఒకటే, రాజును చంపటం ఒక ఎత్తు. కష్టపడే పనంతా చేసింది ఎవరు? గిద్యోను. కానీ ఈ అధిపతులను చంపే పనిని ఎవరికి అప్పగించాడు తెలుసా? ఈ ఎఫ్రాయిమీయులకు అప్పగించాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ 2 అధిపతులను కూడా ఏం చేశారు? చంపేశారు. దాని ముందు అధ్యాయం ఉంటుంది. అది అప్పుడు చంపిన తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాట ఇది. ఏమయ్యా గిద్యోన్, నువ్వేం చేసి నీ పని, ఏం చేసావు పని? వాళ్ళకేదో ఘోరం చేసినట్టు, వాళ్ళ ఆస్తులు నేను దోచుకున్నట్టు, వాళ్ళకేదో కీడు చేసినట్టు. ఈయనేం చేశాడు? యుద్ధానికి పిలవలేదంతే. ఆ యుద్ధానికి కూడా ఎందుకు పిలవలేదంటే, దేవుడు ఆ యొక్క గిద్యోనికి ఒక దర్శనాన్ని చూపించాడు. దేవుడు ఆయనకు బయలుపరిచాడు, నువ్వు 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, దట్స్ ఇట్. వాళ్లకు నేనేం చేస్తాను? మిద్యానీయులు మీకేం చేస్తాను? అప్పగిస్తాను. అందుకనే గిద్యోను ఏం చేశాడంటే, దేవునికి మాట విన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నా కానీ నా యొక్క దేవునికి మాటను నేను శిరసావహించాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. అలాంటి తీసుకున్న తీర్మానం వీళ్ళకి ఏమైపోయింది? కష్టమైపోయింది. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? కఠినముగా మాట్లాడుతున్నారు. ఇతను చేసిన తప్పేంటో తెలుసా అండి? యుద్ధానికి పిలవలేదు అంతే. తర్వాత చదవండి ఏం జరిగింది. అప్పుడు చూడండి ఎలా మాట్లాడుతావు చూడండి. గిద్యోను ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నాడు చూడండి. ఆ యొక్క ఎఫ్రాయిమీయులు వచ్చి అంత కఠినముగా కలహాయిస్తూ ఉంటే చెప్పొచ్చు కదా, ఏమని చెప్పాలి? ఇప్పుడు వస్తారా? ఆఖరిలో మీరు వస్తారా? అంత యుద్ధం అయిపోయిన తర్వాత ఆఖరికి వస్తారా మీరు అని కలహం ఆడాలి, ఇంకా జగడం ఆడాలి. కానీ గిద్యోను యొక్క లక్షణం ఏంటో తెలుసా? అతను ఏం చెప్తున్నాడు తెలుసా? నేనేం చేశాను చెప్పండి, చదవండి. ఏంటి? ఆ యొక్క దేశంలో ఉన్న యొక్క ద్రాక్ష దానికంటే ఎఫ్రాయిముల మన్యములోని యొక్క పరిగే మేలు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎఫ్రామీయులను ఏం చేశాడు? గణపరిచాడు. ఎఫ్రామీయులను గొప్ప చేశాడు. తనతో కలహమాడి కఠినముగా కలహమాడుతున్న ఆ యొక్క ఎఫ్రామీయులను ఏం చేశాడు? తక్కువ చేయలేదు. నాతో ఈ రకంగా ప్రవర్తిస్తారని చెప్పి వాళ్ళను అవమానపరచలేదు. ఏం చేశాడు? గణపరుస్తున్నాడు. ఓ ఎఫ్రామీయులారా, మీరెక్కడ నేనెక్కడ? తర్వాత చదవండి ఇంకేముంది అక్కడ. మిద్యానీయుల అధిపతులైన వారిని మీ చేతికి అసలు ఎవరి చేతికి అప్పగించాడు తెలుసండి? దేవుడు గిద్యోని చేతికి అప్పగించాడండి. కానీ గిద్యోనులోని యొక్క కలహము లేని గుణాన్ని మనం చూద్దాం. గిద్యోను చెబుతున్నాడు, నా చేతికి దేవుడు అప్పగించాడని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? ఓ ఎఫ్రామీయులారా, మీ చేతికి అధిపతులను ఏం చేశాడు? అప్పగించాడయ్యా. తర్వాత చూడండి ఎంత తగ్గింపు చూడండి. మీరు చేసినట్లు అంటే ఏంటి? ఓ ఎఫ్రామీయులారా, మీరు చేసినట్లు ఏంటి? చదవమ్మా. నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు ఏమైందండి? వారి యొక్క కోపం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎంత కఠినంగా కలహానికి వచ్చారో, ఎప్పుడైతే ఈ యొక్క గిద్యోను
వాళ్ళ పట్ల ఎంత గౌరవంగా మాట్లాడాడో, ఎంత కోపాన్ని నిగ్రహించుకున్నాడో, ఎంత దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాడో, ఆ 3 కారణాలను బట్టి ఏమైపోయింది, వారి యొక్క కోపం ఏమైపోయింది, చల్లారిపోయిందంట. తద్వారా ఏం జరిగింది, కలహము ఏమైపోయింది, మాసిపోయింది. 3 సందర్భాలు మీకు చెప్పాను ఈరోజు బైబిల్, ఇంకా అనేకమైన ఉన్నాయి. మొదటిది, అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు జగడమాడినప్పుడు, కలహం వచ్చినప్పుడు ఎంతో ఉన్నతమైన స్థితిలోనే అబ్రహాం ఏం చేశాడు, సమాధాన పరిచేదానికి ఏం చేశాడు, ప్రయత్నం చేశాడు, చెప్పాడు. ఓ లోతు, మనం ఉండేదానికి స్థలం సరిపోవట్లేదు, కాబట్టి చాయిస్ నీకే ఇస్తున్నాను, నీకు ఏ భూమి కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు నిశ్చయించుకో. కలహము నియంత్రించే వాడి యొక్క లక్షణం ఏంటంటే, తాను నష్టపోయినా ఎదుటివాడికి ఏం చేయాలి, లాభం కలగాలి. నేను ఓడిపోయినా ఇతరులు గెలవాలి. యేసు ప్రభు సిలువలో చేసిన పని అదే. ఆయన సిలువలో ఏంటి, ఆయన ప్రాణాన్ని విడిచాడు, మనల్ని ఆయన గెలిపించాడు. ఆయన మనల్ని గెలిపించడం వల్లే పరలోక రాజ్యవాసులుగా మనం మారాం. రెండోదిగా, ఇస్సాకు కాపర్లకు, గెరారు కాపర్లకు మొదటిసారి జగడం కలిగింది, ఓర్చుకున్నాడు. రెండోసారి జరిగింది, ఓర్చుకున్నాడు. తొందరపడలా. ఈ లోకస్తులు ప్రవర్తించిన రకంగా ప్రవర్తించలా. దేవునికి తనకు తోడుగా ఉన్నాడని తెలుసు ఇస్సాకుకి. గెరారులు నథింగ్ అని కూడా తెలుసు. కానీ ఏం చేశాడు, తనకున్న ఆహాన్ని ఉపయోగించుకోవాలా, తన బలాన్ని ఉపయోగించుకోవాలా, తన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలా. ఏం చేశాడు తెలుసా, ఓకే ఈ రెండో దానికి కూడా గొడవాడుతున్నారా, సరే ఇది వద్దులే, మీరే ఉంచుకోండి, నేను 3వ దానికి వస్తాను. ఏమైంది, 3వసారి జగడమాడేదానికి వాళ్ళు రాలా. వెంటనే అక్కడ నేను ఈ దేశంలో నేనేం చేస్తాను, అభివృద్ధి పొందుతా. కలహము, జగడం మనకి జీవితాల్లో ఉంటాయి, అభివృద్ధి సాధించలేం. అభివృద్ధి సాధించాలంటే ముఖ్యంగా శారీరక అభివృద్ధి కంటే ఆత్మీయమైన అభివృద్ధి మనకి జీవితాల్లో మనం సాధించాలంటే, ఇక జగడము, కలహం మనకి జీవితాల్లో లేకుండా, ఈ శరీర కార్యం మనకి జీవితాల్లో లేకుండా ఏం చేద్దాం, జాగ్రత్త పడతాం. ఆఖరిగా 3వ ఎగ్జాంపుల్ ఎవరండి, ఎఫ్రామీయులు, తర్వాత గిద్యోనుతో వాళ్ళు బహు కఠినముగా కలహించిరి. బహు కఠినంగా కలహించినప్పుడు సాధారణంగా తెలుగులో అంటారు కదా, చీము నెత్తురు ఉన్నవాడు ఏం చేస్తాడు, రెసిప్రోకేట్ అవ్వాలి. ఎందుకంటే అంత అసలు గిద్యోను తప్పే చేయలేదండి, అనవసరంగా కలహించేదానికి వచ్చారు వాళ్ళు. ఇది తెలిసే ఏం చేశాడు, గిద్యోను చాలా జాగ్రత్తగా తన ప్రవర్తన ఏం చేస్తున్నాడు, అక్కడ ఉంచుకున్నాడు. మొదట ఏం చెప్పాడు, ఎఫ్రాయిముల యొక్క గొప్పతనాన్ని గురించి. ఎఫ్రాయిముల్లో ఉండే పరిగే అది గ్రేటు. ఎక్కడ, ఈ మన్యములో ఉండే ద్రాక్ష పండ్ల కంటే, ఒకసారి చెప్పండి, ద్రాక్ష పండ్లు గ్రేటా, పరిగి గ్రేట్ అండి? ద్రాక్ష పండ్లు గ్రేట్. కానీ ఏమన్నాడు, కలహాన్ని మానిపేవాడు ఏం చేస్తాడు, ఎక్కడ తక్కువగా ఉందో దాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు, ఎక్కడ ఎక్కువగా ఉందో దాన్ని ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. తర్వాత ఏం చేశాడు, మీ ముందు నేను ఏ పాటివాడిని, మీరు చేసిన కార్యానికి నేను చేసిన కార్యానికి అసలు ఏమన్నా కంపేర్ చేయొచ్చా? దేవుడు మీ చేతికి ఆ అధిపతులను అప్పగించాడు. అసలు యుద్ధం జయించటం ఎవరో తెలుసా, అధిపతిని చంపితే యుద్ధం నెగ్గినట్టు. ఎంతమంది సైనికులను చంపాం అది కాదు ముఖ్యం, రాజును చంపిన వాడికేంటి ముఖ్యం.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి జీవితాల్లో గిద్యోనులాగా మనకి జీవితాల్లో మనం కలహానికి తావు ఇవ్వకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఇస్సాకులాగా మనకి జీవితాల్లో కలహాన్ని మనం ఓర్చుకుందాం. ఒక కలహం వచ్చింది, ఓకే, రెండోది ఓకే, మూడోది వస్తుంది, ఓకే. ఈ లోకంలో మనం సాగిపోయేవారిగా మనం ఉండాలి, ఆగిపోయేవారిగా మనం ఉండకూడదు. తర్వాత విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ ఒక మెట్టు దిగాడు. యాక్చువల్గా లోతు కోసం కనిపెట్టల, లోతు కోసం అబ్రహాం వచ్చాడు. నువ్వు నాకు బంధువు, మనలో కలహం ఉండకూడదు. కాబట్టి కలహప్రియులుగా మనం ఉండొద్దు, కలహానికి చోటిచ్చేవారిగా మనం ఉండొద్దు. ఈ కలహం అనేది మనకి జీవితాల్లో ఉంటే అది శరీర కార్యములో 7వ శరీర కార్యం మనకి జీవితాల్లో ఉన్నట్లు. ఒకవేళ ఆ శరీర కార్యం ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు ఇంత చక్కగా, ఇంత విశదంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ఓపెన్గా, ఇంత క్లియర్గా దేవుడు తెలియచేస్తున్నప్పుడు మన జీవితాలు ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం.